శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 15వ అధ్యాయం. శిష్యుడు పశ్చాత్తాపం పొందుట. సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్త మొదలగు వారు మాఘ స్నానం వల్ల కలిగిన ఫలితముచే సమస్త దోషములు పోగొట్టుకొని సుఖించారని శివుడు పార్వతీదేవికి తెలియచేశాడు. నీలకంఠుని పార్వతీదేవి, నాథ, సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును ఆమూలాగ్రము తెలియచెప్పారు. సుబుద్ధి శిష్యుడు సుమిత్రుడు ఏమైనాడు, అతడు ఏ స్థితిలో ఉన్నాడు విన కుతూహలముగా ఉన్నదని కోరగా శివుడు ఈ విధముగా చెప్పసాగాడు. సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు తేలియాడినది మొదలు అతనికి ఘోర పాపము కలిగింది. తాను చేసిన పాపమునకు ఫలితము అనుభవిస్తున్నానని పశ్చాత్తాప మనస్కుడై గురువుగారి వద్దకు పోయి పాదములపై పడి, గురువర్య, నేను మహాపాపిని అయ్యాను. క్షణభంగురమైన తుచ్చకామ వాంఛకు లోబడి నీ కుమార్తెగు సుశీలతో కూడితిని. అది నా దోషం కాదు. నేను పూజా ద్రవ్యములు తెచ్చుటకు అడవికి వెళుతుండగా దారి ఎందున్న ఉద్యానవనంలో నీ కుమార్తె చిలికత్తెలతో బంతులాడుకుంటూ నేను ఏకాంతముగా పోవుట చూచి నెమ్మదిగా నా వెంట వచ్చి నేను అడవికి మధ్యకు పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టు క్రింద విశ్రమించగా మెల్లగా నా చెంత చేరి నన్ను మంచి మాటలతో వంచించి తమ కామవాంఛ తెలియచేసింది. నేను అందుకు ఒప్పుకోలేదు. నన్ను బలవంత పెట్టినదే. నన్ను క్షమించమని చెవులు మూసుకుంటుని, ఇక లాభం లేదని నాతో నీవు క్రీడించకపోతే నీ ఎదుటినే ప్రాణత్యాగం చేస్తానని చెప్పేసరికి నాకు భయము కలిగి నిజముగా ఆమె ప్రాణత్యాగం చేసుకొనచో మీరు నన్ను దండించెదరని వెరచి ఆమెతో క్రీడించి వాంఛను తీర్చితిని. ఇందు నా తప్పేమీ లేదు. అయినను నేను మహాపాపము అనుభవిస్తున్నాను. నేను ఎటుల పాపరహితుడిని కాగలను సెలవిమ్మని బ్రతిమిలాడాడు. శిష్యుడు పలికిన మాటలు సుబుద్ధి విశ్వసించి తన కుమార్తె వలె తన శిష్యును కూడా పాపరహితం చేయాలని ఎంచి, సుమిత్ర, నీ పాపకర్మకు ప్రాయశ్చిత్తమున్నది. నువ్వు మావలే పాపరహితుడు కాగలవు. నువ్వు గంగానది తీరమునకు వెళ్ళి అక్కడ 12 సంవత్సరములు తపస్సు చేయి. ఆ తపస్సు చేయగలుగు ఫలితం వలన పాపము మబ్బు విడిపోయినట్లు నశించిపోతుందని శిష్యునికి చెప్పాడు. ధన్యోస్మి, ధన్యోస్మి. మీ ఆజ్ఞ ప్రకారము నేను ఇప్పుడే ప్రయాణం అవుతున్నాను అని గురువుగారికి నమస్కారం చేసి గంగానది తీరమునకు ప్రయాణమై సాగిపోచుండగా మార్గమధ్యమున గుట్టలు, కొండలు, సెలయేళ్లు దాటి ఒక అరణ్య మధ్యమునకు వెళ్ళాడు. అక్కడ మనోహరమైన ఆహ్లాదం ఒలరించు దృశ్యములు కనిపించినవి. క్రూర మృగములు, సాధు జంతువులు కలిసిమెలిసి తిరుగుతున్నాయి. మయూరములు, సర్పములు విచ్చలవిడిగా తిరుగుతున్నవి. పరస్పర వైరుధ్యములు ఏమాత్రము కనిపించలేదు. ప్రకృతి రమణీయత మనస్సునకు ఆనందం కలిగిస్తున్నది. ఆ ప్రాంతమంతా ప్రయాస బడలిక తీర్చుకొనుటకు ఒక వటవృక్షమున కింద విశ్రమించి నలుదిశలా పరికించి చూడగా ఒక ఆశ్రమము కనిపించినది. వెంటనే లేచి ఆశ్రమం వద్దకు వచ్చి తొంగి చూడగా ఆ ఆశ్రమంలో కొంతమంది పురుషులు, స్త్రీలు, బాలికలు కాషాయ వస్త్రములు ధరించి రుద్రాక్షమాలను త్రిప్పుచూ శ్రీమన్నారాయణ్ణి ఫల, పుష్ప, ధూప, దీప నైవేద్యములతో పూజించుచు మాఘపురాణ పఠనము చేస్తున్నారు. మధ్య మధ్య శ్రీహరి విగ్రహంపై అక్షతలు వేసి హరిహరి అని బిగ్గరగా కేకలు వేయచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహములతో పూజ చేస్తున్నారు. ఆ దృశ్యమంతటిని సుమిత్రుడు కనులారా చూశాడు. పూజ పూర్తయిన తరువాత అందరూ ప్రసాదం సేవించారు. బయట కూర్చుని ఉన్న సుబుద్ధికి కూడా ప్రసాదం ఇచ్చారు. అతడు, స్వామి, మీరు ఆచరించిన వ్రతం ఏమి? దీనివల్ల ఏమి ఫలితం కలుగుతుంది? మనుష్యుడు పాపరహితుడు అవుతాడా? నా సందేహములను తీర్చవలసిందని వేడుకున్నాడు.
అని వినయముగా ఆ మునిసత్తములను అడిగాడు. పాపం చే పీడించబడుచున్న సుమిత్రుని ప్రార్థన విని అక్కడ ఉన్నవారు మాఘమాసమందు ఆచరించవలసిన ధర్మములను అతనికి వివరించుటకు వారిలో ఒకరిని నియమించారు. ఆ ముని కుమారుడు సుమిత్రునితో మాఘమాస మహత్యం ఇట్లు వివరించెను. విద్యార్థి, మేము చేసినది మాఘమాస వ్రతము. ఈ వ్రతము చేసిన పాపములన్నింటినీ నశింపచేయును. రౌరవాది నరక బాధలు వెంటాడుచున్నప్పటికీ ఈ వ్రతము చేసినంత మాత్రమున అవి పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోయినట్లుగా పాపములన్నీ నశించిపోతాయి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఆ దినము సూర్యోదయ సమయమందు ఒక నది యందు స్నానం చేయు మనుష్యుడు శ్రీహరికి ప్రియుడగును. ఎట్టి దోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘపురాణమును వినుచు ఆ మాసమంతయు నదీ స్నానము అనర్చువారు వైకుంఠవాసులవుతారు. అలాగ చేయనివాడు, అసత్యములు పలికేవాడు, పెద్దలను గురువులను గౌరవించనివాడు, భక్తులను చూచి ఎగతాళి చేయువాడు, పరస్త్రీలను బలాత్కరించి చెరుచువాడు, చోరత్వం చేయువాడు, బ్రహ్మహత్య చేయని వానితో సమానుడు. ఇండ్లు తగులు పెట్టుట, అబద్ధ సాక్ష్యములు చెప్పుట, జనసమర్థము ఉండు చోట మలమూత్రములు విడుచుట, గుర్రములను, పశువులను, కన్యలను ఇతరులకు కమ్ముట మొదలగునవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానము. దైవ సంబంధముకు ధనము అపహరించువాడు, ఏ పుణ్యదినముల్లోనైనా శుచిగా స్నానం చేసి దేవుని ప్రార్థించనివాడు, దానం ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వనివాడు, బంగారము, వెండి, రత్నములు, సాలగ్రామములు దొంగిలించువాడు, జాతి భ్రష్టులై జారచోరత్వములు చేసి వేసే ఇంటికి తిరుగువాడు, వీరందరూ బ్రహ్మహత్యాది పాతకములు చేసిన వారితో సమానులు. ఇవి కాక అన్న భార్యను, సోదరుని భార్యను, గురువు భార్యను, స్నేహితుని భార్యను కూడి రతిసల్పువాడు, తనకన్నా వయసులో పెద్దయ్యకు స్త్రీతో రతిసల్పువాడు, జీవహింసలు చేయువాడు, బీద ప్రజలను హింసించువాడు, దోపిడీలు చేయువాడు మహాపాతకులు. వారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానులు. ఇవి కాక తల్లిదండ్రులను హింసించువాడు, వివాహ సంబంధములు చెడగొట్టువాడు, నోరు లేని పసిపాపలను దొంగిలించి ఇతరులకు అమ్మువాడు, శరణు కోరిన వారిని దండించువాడు, ధర్మకార్యములకు విఘ్నములు కలిగించువాడు, పరధనం అపహరించువాడు, చేసిన మేలు మరచిన కృతజ్ఞుడు, తాను తీర్థయాత్రలు చేయక అట్లు చేసిన వారిని చూచి ఎగతాళి చేయువాడు బ్రహ్మహత్య చేసిన వారితో సమానము. మేము ఆచరించినది మాఘమాస వ్రతం. ఈ వ్రతం చేయటం వల్ల పైన చెప్పిన మహాపాతకముల్లో ఏ ఒక్కటి ఉన్నా అవి నశించిపోతాయి. ఇది ముమ్మాటికి నిజం. అందుచేతనే మేమందరం మాఘమాస వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నాము. మాఘమాసం ప్రారంభం కాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికి పోయి స్నానం చేసి సూర్యునికి నమస్కరించి నీళ్లు విడిచిపెట్టి తరువాత విష్ణు మందిరమునకు పోయి శ్రీహరికి పూజ చేసి తులసి తీర్థము, ప్రసాదము పుచ్చుకోవాలి. ఆ విధముగా మాసాంతం వరకు ఆచరించిన వానికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘమాసమునకు శ్రీహరియే అధిదేవత. ఈ మాసమందు ఆచరించిన స్నానం వల్ల కలుగు ఫలములనిచ్చువాడు అతడే కనుక వైకుంఠవాసుడగు శ్రీహరిని పూజింపవలెను. శ్రీమన్నారాయణుడు ఒకవేళ నదీ తీరమందు కానీ, చెరువు దగ్గర కానీ, విష్ణు మందిరము కానీ లేనిచో విష్ణుమూర్తి విగ్రహము కానీ, విష్ణు పటమును కానీ తీసుకుని వెళ్ళి నదీ తీరము నందు తులసి దళములతోనూ కస్తూరి, గంధము, అగరు, ధూప, దీప నైవేద్యం, ఫల, పుష్ప, తాంబూలాదులతో పూజించి పురాణ శ్రవణము చేయాలి. ఈ విధముగా మాఘమాసమంతా చేసి మాసాంతమున ఒక సద్బ్రాహ్మణునకు వస్త్రములు, బంగారము దక్షిణ ఇచ్చి సంతృప్తిగా పిండి వంటలతో భోజనం పెట్టాలి. ధనమున్నవారు బ్రాహ్మణ సమారాధన చేసిన ఎడల ముక్కోటి దేవతలు సంతోషపడతారు. వారి అంత్యకాలమున యముడు తన దూతలను వారి వద్దకు పంపడు. పునర్జన్మ కలుగదు. ఈ నా వచనములు అసత్యములు కావు. ఇప్పటి వరకు మాఘ స్నాన ఫలితమంతయు విన్నావు కదా. ఇక మాఘమాసం 3 దినములు మాత్రమే ఉన్నది. ఈ 3 దినములలోనూ ఈ నదిలో స్నానం చేసి పూజా కార్యక్రమమునకు సంసిద్ధుడు అవ్వవలసిందని మునీశ్వరుడు తెలియచేశాడు. అంతా సుమిత్రుడు తన గురువకు సుబుద్ధి తన పాప పరిహారార్థము గంగానది తీరమునకు పోయి
తపస్సు చేసుకోమని చెప్పారని మునీశ్వరునితో చెప్పగా, మరలా ఆ ముని, నీ గురువు చెప్పిన విషయం యథార్థము. నువ్వు గురువు పుత్రికతో కూడి రచ్చల్పినావు. అందు నీ దోషమేమీ లేకపోయినా మహాపాపం మాత్రము సంక్రమించింది. అది నిన్ను వెంటాడుతూ ఉన్నది. తరుణోపాయం చేయనిచో ఈ జన్మలోనూ మరుజన్మలోనూ కూడా నరక బాధలు తప్పవు. ఈ మాఘమాసమందలి మిగిలిన 3 దినములైనను స్నానం చేసి శ్రీహరిని పూజించు. తరువాత నువ్వు గంగా తీరమునకు పోయి నీ గురువు చెప్పిన విధముగా భక్తితో తపస్సు చేసిన నీవు జన్మరాహిత్యమును పొందగలవు. మానవుని మనస్సు చంచల స్వభావము కలది. నువ్వు ఇంద్రియములన్నింటినీ బంధించి ఏకాగ్రచిత్తముతో లక్ష్మీనారాయణని ధ్యానించు అని ఉపదేశించగా, సుమిత్రుడు అచట 3 దినములుండి మాఘస్నానములు చేసి నదీ తీరమందు విష్ణువును పూజించి పురాణ పఠనం చేశాడు. తదనంతరము ఆశ్రమవాసులకు నమస్కరించి గంగానదీ తీరమునకు తపస్సు చేయుటకై వెడలినాడు. ఇది మాఘపురాణము 15వ అధ్యాయము సమాప్తము. ఓం నమో భగవతే వాసుదేవాయ. లోకా సమస్తా సుఖినో భవంతు.